అందరికీ ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఒక ఫ్యామిలీ కనిపిస్తున్నారు కదా, మా తమ్ముడు కార్తిక్ అలాగే మా మరదలు రమ్య, వారిద్దరి పిల్లలు పాప సాన్వి, జోస్ బాబు. మరి ఈ ఫ్యామిలీ వారు స్వతహాగా మరి కొంతమంది పేదవాళ్ళకి అలాగే ఎవరు లేని అనాథలు లాంటి వాళ్ళకి ఒక 160 మంది వరకు మరి ఫ్రీగానే మరి చికెన్ బిర్యానీ అలాగే బాయిల్డ్ ఎగ్ ఇవి పెడదామని అన్నారు. కాబట్టి మరి ఇది చాలా ఖర్చుతో కూడిన పని, సుమారుగా 20,000 రూపాయలు ఖర్చు. తమ్ముడు కిరణ్మయ్ రెస్టారెంట్ని రన్ చేస్తూ ఉన్నారు, తమ్ముడు మరదలు కలిసి. మరి వారి రెస్టారెంట్లో ఇది సేల్ చేసుకుంటే వాళ్ళకి 20,000 రూపాయలు మరి వచ్చే ప్రాఫిట్ను వాళ్ళు కేవలం పేద ప్రజల కోసం వారు ఖర్చు పెట్టారు. కాబట్టి తమ్ముడు కార్తిక్ అలాగే మా మరదలు రమ్య, వారి పిల్లలు సాన్వి అలాగే జోస్, వీళ్ళు ఫ్యామిలీ కొరకు మనం ప్రతిరోజు ప్రార్థన చేద్దాం. రాబోయే దినంలో ఇంకా వారు అనేక మందికి ఇంకా సహాయపడాలి అన్ని విధాలుగా. మరి అటు రీతిలో దేవుడు వారిని నడిపించాలని, వారి హస్తాలను బలపరచాలని ప్రార్థన చేద్దాం. మరి పాప బాబు చదువుకుంటున్నారు, దేవుడు వారికి మంచి జ్ఞానం ఇచ్చి వారి చదువులో ఇంకా వారికి మంచిగా ముందుకు నడిపించాలని ప్రార్థన చేద్దాం. అలాగే మా తమ్ముడు అలాగే మరదలు ఇద్దరు కలిసి నడిపిస్తూ ఉన్న ఆ కిరణ్మయ్ రెస్టారెంట్ని దేవుడు మరి అన్ని విధాలుగా లాభములు ముందుకు నడిపించాలని మనమందరూ దినదినం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించునుగాక. నిజంగా చాలామంది పేదవాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మరి చాలా చక్కగా మరి ఆ ఫుడ్ను తీసుకోవడం జరిగింది. కాబట్టి వారి కళ్ళల్లో చూసిన ఆనందం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టి ఇంచుమించు ఒక 160 మంది వరకు మరి పార్సల్స్ ఇచ్చాము. తమ్ముడు వాళ్ళు మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి రాబోయే దినంలో ఇంకా అనేక మందికి సహాయపడేటట్టు ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేద్దాం, వారి బిజినెస్ కొరకు ప్రార్థన చేద్దాం, పిల్లల చదువుల కొరకు ప్రార్థన చేద్దాం. మరి గాడ్ బ్లెస్ యూ.